అంటే ఒక రకంగా చూస్తే ఓవరాల్ డెవలప్మెంట్ అనేటటువంటిది తులారాశి వారికి గురుడు వలన కలుగుతుంది. అంటే గురుడు తులారాశి వారికి గత సంవత్సర కాలం నుంచి ఇబ్బందులు పెట్టినప్పటికీ 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు గురుడు తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మరి ఈ ఫలితాలు మీరందరూ పొందుతారా అంటే ఖచ్చితంగా పొందుతారు. ఎవరు పొందలేరు అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురుడు ఈ పాపస్థానాలలో 6, 8, 12 స్థానాలలో పాపస్థానాలలో కనుక ఉన్నట్లయితే గోచారరీత్యా గురుడు ఉత్తమమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్థితికి వచ్చినప్పటికీ ఆ ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో మీరు చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే గురు ఆరాధన చేయాలి. గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ, దత్తాత్రేయ చరిత్ర పారాయణం కానీ, సాయిబాబా చరిత్ర పారాయణం చేయటం కానీ చేయాలి. ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, సన్యాసులను, పీఠాధిపతులను, మఠాధిపతులను ఇటువంటి వారికి సేవ చేయటం చాలా మంచిది. లేదా పితృ సమానులనుకి సేవ చేయటం వలన కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం వలన కూడా తులారాశి వారికి చక్కటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ఇవి ఇంకా పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం కానీ, శనగలు గోవుకు ఆహారంగా పెట్టడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అప్పుడు ఒకసారి మీ వ్యక్తిగత జాతకంలో ఏ రకంగా గురుడు ఉన్నాడో చూసుకుని దానికి తగ్గ పరిహారం కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు.